సార్ మీ జర్నీలో కఠిన నిర్ణయం ఏ సమయంలో అయినా తీసుకున్నారా? అంటే మీరు రికవరీలు, లోన్స్ అయి ఇస్తూ ఉంటారు గదా! ఆ రికవరీస్ ఏదైనా కఠినమైన డెసిషన్ ఏదైనా తీసుకున్నారా? భలేవారు. నా వెరీ ఫస్ట్ పోస్టింగ్ యాజ్ మేనేజర్ కానీ అది ఒక మేజర్ రికవరీతోనూ స్టార్ట్ అయింది. ఓకే. నేను 1977లో జాయిన్ అయ్యాను. 81 మార్చిలో గుంటూరు బ్రాంచ్ మేనేజర్గా వెళ్ళాను. ఓకే. అంతకు ఒక 2 సంవత్సరాల ముందు మా వాళ్ళు అక్కడ ఒక టొబాకో వాళ్ళకి ఎక్స్పోర్టర్కి ఫైనాన్స్ చేశారు 30 లక్షలు. ఆ రోజుల్లో 30 లక్షలు అంటే ఇవాళ ఒక 300 కోట్లతో సమానం అమ్మా. ట్రేడ్ లో ఉన్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే సీజన్ లో వీళ్ళు స్టాక్ ప్రొక్యూర్ చేసి గోడౌన్ లో స్టాక్ చేసి ఎవ్రీ 3 months ఫ్యూమిగేట్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ తర్వాత ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రొసీడ్స్ వచ్చిన తర్వాత రైతులకి బ్యాంకుకి కడతారు. ఓకే. ఆ సంవత్సరం దురదృష్టవశాత్తు ఆయనకి మా ఎక్స్పోర్టర్కి ఆర్డర్ రాలా. మా వాళ్ళు ఏం చేశారంటే 1980లో కారంచేడులో ఉన్న గోడౌన్ స్టాక్ ని చిలకలూరుపేటకి షిఫ్ట్ చేయాలనుకున్నారు. ఓకే. రైతులు మా డబ్బు కట్టందే స్టాక్ కదిలించడానికి వీల్లేదన్నారు. మా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు రైతులకు కూడా పూర్తిగా ఇచ్చేసారా? లేకపోతే ఇవ్వలేదని ఆపేశారా? అంటే ఇవ్వలేం కదా, మాకు కూడా అమౌంట్ రావాలి కదా. మా ఎక్స్పోర్టర్ క్లయింట్ కూడాను. క్లయింట్ తప్పు కూడా లేదు అక్కడ. ఆ సంవత్సరం అతనికి ఆర్డర్ రాలా. అందువలన అప్పుడు మేము వీళ్ళు హైకోర్టు ఆర్డర్ తీసుకుని వెళితే రైతులు అపోజ్ చేశారు. దేర్ వాజ్ ఫైరింగ్. 2 people died and 6 got bullet injuries. And you know కారంచేడు ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ విలేజ్. రామానాయుడు గారు, మన జాగర్లమూడి చంద్రమౌళి గారు ఎంపీ గారు ఆ ఉన్న ఊరది. ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వర గారి మామగారు చెంచునాయుడు గారు, వీళ్ళంతా కూడా ఉన్న పవర్ఫుల్ విలేజ్ అది కారంచేడు. అప్పుడు బ్యాంకు నుంచి గనక ఎవరైనా మా ఊళ్ళోకి వస్తే వాళ్ళని బిహెడ్ తల నరికేస్తామని చెప్పారు. అసెంబ్లీలో పబ్లిక్ మీటింగ్ పెట్టారు గుంటూరులో క్రిటిసైజ్ చేస్తూ. ఫార్మర్స్ డెలిగేషన్ వీళ్ళు చైర్మన్ కలిసినాయి. అసెంబ్లీలోను పార్లమెంట్ లో కూడా ఈ ఇష్యూ రైజ్ అయింది. ఆ టైంలో 81 మార్చి అరౌండ్ మిడిల్ ఆఫ్ మార్చ్ అనుకుంటాను, దీదన్ చైర్మన్ పట్వర్ధన్ గారు తిరుపతి వెళతానికి వెళుతూ హైదరాబాద్ లో ఆగారు. మేము కొంతమంది ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయరాదా అని, పొటెన్షియల్ ఉంది అని. When 30 lakhs is going down the drain, how do you expect me to open more branches in Andhra అని అడిగారు ఆయన. అప్పుడు నేను అన్నాను వారితో, గివ్ మీ ఏ ఛాన్స్, ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్ అని. ఆన్ ది స్పాట్ ఆయన నన్ను మేనేజర్ గా పోస్ట్ చేశారు. ఆ విధంగా నేను వెళ్ళాను 3 months. నేను ఇప్పుడున్నట్టే మా వడగాళ్ళు, ఆ రోజుల్లో ఫెసిలిటీస్ లేవు, ఎర్ర బస్సులో వెళ్లాల్సిందే. మాకు కార్లో వెళ్ళే ఫెసిలిటీ కూడా అప్పుడు లేదు. ప్రతిరోజు తిరిగేవాడిని అమ్మా. ఎంతమందిని కలిశాను. మొట్టమొదట అసలు ఆ ఊళ్ళోకి ఎంటర్ అవ్వాలి. జాగలమూడి చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మా ఊళ్ళో మా అన్నయ్య బంగారు బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి అన్నారు. ఆయనకు ఫోన్ చేస్తే రైతులంతా చాలా కోపంగా ఉన్నారు, పగలు రావద్దు, రాత్రి 9ంటికి రండి, భోజనం చేసిన తర్వాత కాస్త కోపాలు చల్లబడతాయి, ఆ టైంలో మాట్లాడతారు, వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆవేశం అంతా ప్రదర్శిస్తారు, తర్వాత నెమ్మదిగా చెప్పండి మీరు చెప్పాల్సిందే. సిచ్యువేషన్. నేను మా లాయర్ రాయన్న గారు మేమిద్దరమే వెళ్ళాం. నాకు తెలియని ఊరు కారంచేడు. వెళితే ఆ వారు అన్నట్టుగానే అరిచారు, ఏడ్చారు, కోపగించుకున్నారు. చివరికి రాత్రి 1:30కు మాకు పర్మిషన్ ఇచ్చారు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, అసలు టొబాకో మూసేసి మీరు సంవత్సరం అయ్యింది, అది ఈజ్ ఇట్ ఫిట్ ఫర్ యూజ్ ఆర్ నాట్? అంటే 3 నెలలకు ఫ్యూమిగేషన్ చేయాలండి. అందువలన అది ఏ కండిషన్ లో ఉందో తెలియదు. అది కనుక కరెక్ట్ కండిషన్ లో ఉంటే దాన్ని లెట్ us సెల్ ఇట్ టు ద ఎక్స్పోర్టర్స్. ఆ రేటు వచ్చిన తర్వాత మీ అమౌంట్ మీకు ఇచ్చి అప్పుడు మేము తీసుకెళ్తామని. అప్పుడు రైతులు దానికి సమ్మతిస్తే గోడౌన్ దగ్గరికి వస్తే గోడౌన్ ఓనర్స్ మా రెంట్ కట్టండి, మేము తలుపులు తాళాలు తెరవనివ్వండి. ఆ తర్వాత సిపిఎం రైతు లీడర్స్ వచ్చారు. మీకు వేరియస్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన టొబాకో అయితే మా రైతులకు మీరు ఇస్తేనే కానీ మేము కదలలేము అని వీళ్ళందరికీ సరిచెప్పి అప్పుడున్న డిఐజీ కూడా వాళ్ళని పోలీస్ అథారిటీ, కలెక్టర్ని, రెవెన్యూ ఆఫీషియల్స్ని, అటు పొలిటికల్ అథారిటీస్ని, ఇటు గోడౌన్ ఓనర్స్ని, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కలిసి మళ్ళీ ఎక్స్పోర్టర్స్. అప్పుడేంటి మీకు బొమ్మిడాల వాళ్ళు,
ఐఎల్టీడీ, మన జయలక్ష్మి రాయపాటి సాంబశివరావు గారిది, పోలిసెట్టి, ఈ టొబాకో కంపెనీలు అన్నిటిని కూడా కాంటాక్ట్ చేసి తర్వాత ఆ ఎగ్జామినేషన్ పెడతాం కూడా ఒక పెద్ద ప్రక్రియ మాది. 250 కేజీలు 500 కేజీలు ఉంటాయి సాక్స్ ఇవి. వుడెన్ బోట్స్ లో పెద్ద ప్యాండల్స్ కట్టించి తాటాకుతో వీటిని తిరగేయాలి. వాళ్ళు నడుస్తూ ఏదో ఒక దాన్ని బ్రేక్ చేస్తారు, చేయమంటారు. ఎందుకంటే పైన చుట్టూ అది పెట్టి లోన చెత్త పెట్టారేమో ఉంది, అది పగల కొట్టాలి. అక్కడ ఒక్కళ్ళు కాదు 5-6 వాళ్ళు అందరూ ఒకసారి రారు, అలా చూపించాలి. ఈ మధ్యలో కనుక వర్షం పడింది అంటే ఇది మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని చాలా టెన్షన్ అనమాట. అది తెలియని పని, కొన్ని వందల మంది వర్కర్స్ పెట్టి చేయించాలి. అది ఆ రోజుల్లో నాకింత అనుభవం లేదు. I did not know that it was impossible, so I went ahead and did it. సూపర్. నాకే ఒక 20 ఏళ్ళ సర్వీస్ తర్వాత చేయమంటే చేయగలిగామని కాదు. నాకు స్టూడెంట్ డేస్ లో ఉన్న పబ్లిక్ స్పీకింగ్ కానీ, యూనివర్సిటీ జయాంధ్ర యాజిటేషన్ లో ఉన్న అనుభవం వల్ల కానీ, పబ్లిక్ ఫిగర్స్ తో మాట్లాడటం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు మరి క్లయింట్ అప్పుడు ఎలా సపోర్ట్ చేశారు? మీకు అప్పుడు సపోర్ట్ చేశారా? క్లయింట్ కూడా అప్పుడు మాతో పాటు వస్తాడు. ఆయన కూడా అతనేమి చీట్ కాదు, ఆయన కూడా కొన్నాడు, ఆర్డర్ రాలేదు, నష్టపోయాడు. సో అదంతా సేల్ అయిపోయిందా సార్? మొత్తం అంతా సేల్ చేసాము, రైతులకు ఇచ్చేసాం, ఆయన అప్పులు కూడా తీర్చి ఇచ్చేసాం. ఓకే, సూపర్ సార్. దట్ వాజ్ ఏ మేజర్ అచీవ్మెంట్. అప్పుడు ఏంటంటే మా చైర్మన్ హీ కాల్ మీ ఫర్ టీ. ఎక్కడ గుంటూరు, అది గుంటూరు ఎక్కడుందో కూడా మామూలుగా తెలియదు. పూనా మా హెడ్ ఆఫీస్. అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయమ్మా. నేను విజయవాడలో చెప్పాను కదా, డబుల్ చేశాను 6 నెలల్లోనే. ఇక్కడ నన్ను ప్రమోషన్ మీద అప్పుడు చైర్మన్ ఏంటంటే ఇంటర్వ్యూలో చూసి, యూ గాట్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావు, ఐ వుడ్ లైక్ యూ టు హెడ్ కఫ్ పరేడ్ బ్రాంచ్ అని. అంటే ముంబైలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎదురుగా ఉంటుంది కఫ్ పరేడ్ ఏరియా. అదంతా సీ నుంచి రికవర్ చేసిన ల్యాండ్ లో కట్టిన హై రైజ్ టవర్స్ ఉంటాయి అన్ని. అక్కడ 30 టవర్స్ 40 ఫ్లోర్స్ టవర్స్ అవి. ఎగ్జిమ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కూడా మా పక్కనే ఉండేవి, వాళ్ళ అకౌంట్స్ మా దగ్గరే ఉండేవి. ఐడిబిఐ బ్యాంక్ కానీ. ఆ విధంగా అక్కడ కప్ పరేడ్ వెళ్ళినప్పుడు కూడా నాకు స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళిన మొదటి వారంలోనే ఒక 82 లక్షల ఫ్రాడ్ పట్టుకున్నాను. అంటే నా ముందు ప్రిడిసెసర్ అతను శాంక్షన్ చేశారు లోన్, డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది, ఓన్లీ హీ హ్యాస్ టు సైన్. ఆ టైంలో ఆయనకి ఏదో హెల్త్ బాగోక లీవ్ లో ఉండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయారు. బారోయర్ ఏమో మాకు బ్రాంచ్ కి ఎదురుగా ఉన్న టవర్ లోనే ఉంటాడు, 28th ఫ్లోర్ లో. నాకు ఒక అలవాటు ఉందమ్మా, నేను 10 రూపాయలు 100 రూపాయలు లోన్ ఇచ్చినా 10 లక్షల లోన్ ఇచ్చినా క్లయింట్ తో మాట్లాడి వాళ్ళ ఇల్లు వాకిలి ఆఫీస్ చూడకుండా ఎవరికి చేసేవాడిని కాదు. ఇది నాకు తెలియదు, ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఉంది. అయినా కూడా నేను ఐ వెంట్ విత్ హిమ్. 20th ఫ్లోర్ లో అపార్ట్మెంట్ కి వెళ్ళాం, బ్యూటిఫుల్ అరేబియన్ సీ వ్యూ ఉంది. ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు, దిస్ ఫ్లాట్ does not belong to me, but nobody can evict me from here అని. అంటే ఐ వాజ్ ఎ బిట్ సర్ప్రైజ్డ్. ఒక్కొక్కసారి ఆరోగెన్స్ తో పీపుల్ చెప్పేదాని నుంచే మనకు క్లూస్ వస్తాయి. నేను అడిగాను ఆయన, అదేంటి ఐఎమ్ పజిల్, వాట్ యు మీన్ బై ఇట్ అని. చిరునవ్వు నవ్వి ఆయన ఏమన్నా అంటే, దిస్ హౌస్ ఈజ్ ఓన్డ్ బై ఎ షెల్ కంపెనీ బేస్డ్ ఇన్ కన్నాట్ ప్లేస్ అండ్ ఐ హ్యావ్ ఎ పర్మనెంట్ టెనెన్సీ అగ్రిమెంట్ విత్ ద కంపెనీ అని. సో ఇమ్మీడియట్ గా నాకు అనిపించింది, వీడు దిస్ ఫెలో మస్ట్ బి ఎ లిటిగెంట్. లేకపోతే అసలు ఎవడైనా ఇల్లు కొనేప్పుడు ఈ విధంగా ఆలోచిస్తాడా అని నేను ఐ మేడ్ ఎంక్వైరీస్ విత్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ బిల్డింగ్. వన్ ఓల్డ్ లేడీ టోల్డ్ మీ దట్ ఫెలో ఇస్ ఎ చీట్ అని. అది ఆ అమ్మాయి ఓల్డ్ లేడీ చెప్పిన మాటతో నేను శాంక్షన్ క్యాన్సిల్ చేయలేరు. కానీ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇతను ఏదో కంపెనీ ఫ్లోట్ చేశాడు, చాలా మంది లాస్ అయ్యారు అని. సో ఆ టైంలో అంటే ఒక 6-7 years బ్యాక్ ఉన్నటువంటి నేను హైకోర్టుకి వెళ్ళి ఇన్సాల్వెన్సీ రిజిస్ట్రార్ని కలిశాను. ఆయన రిక్వెస్ట్ చేశాను, ఎవరన్నా బ్యాంక్ కరప్ట్ చేసిన వాళ్ళ ఫైల్స్ నాకు కావాలని. వాళ్ళ ఆఫీస్లో ఉంటాయేమో అవి. అప్పుడు చూస్తే 6 years బ్యాక్ దిస్ ఫెలో ఇస్ డిక్లేర్డ్ as an insolvent. So I cancelled the sanction. And this was appreciated by my executive director, one S.C. Basu, CM for NS Road, Calcutta. Why don't you come along? సార్ ఒక్కసారి ఇల్లు వదిలిపెట్టిన తర్వాత అండమాన్ అయినా ఒకటే, అనకాపల్లి అయినా ఒకటే. నాకు బాంబేలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్స్.
ఎనీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. కలకట్టాలో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని ఆ విధంగా విత్ ఇన్ 2-3 months ఐ వాజ్ షిఫ్టెడ్. ఓ ముంబై నుంచి కలకట్టా. కలకట్టా వెళ్ళాను. సార్ ఇప్పుడు మీ జర్నీలో చాలా గుంటూరు కానీ విజయవాడ కానీ మీరు చాలా చెప్పారు, ముంబై కలకట్టా ఇంత వర్క్ చేశారు, అసలు ఫ్యామిలీకి మీరు టైం ఎంత ఇచ్చారు, అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ఒకటి, హియర్ ఐ మస్ట్ అక్నాలెడ్జ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై వైఫ్ రత్న కమల. టు మీ షీ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్స్. వాట్ లిటిల్ ఐ డిడ్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. షీ ఎంబీఏ ఇన్ ఎకనామిక్స్ and she is good in whatever she touches. ఎంబీఏ ఎకనామిక్స్ చేశారు మేడం. షీ వుడ్ బి మా పిల్లల్ని చిన్న కాన్షియస్ డెసిషన్ మేము తీసుకున్నాం. ఒక బ్యాంక్ ఆఫీసర్ జాబ్ లో మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇద్దరు వర్క్ చేస్తే అది కష్టం అవుతుంది. అందువల్ల షీ టుక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. మా ముగ్గురు పిల్లల్ని ఆవిడే షీ బ్రాట్ దెమ్ అప్. అసలు చదువుకుని ఉండి ఒక డెసిషన్ తీసుకోవడం చాలా గ్రేట్ సార్. అది చాలా టఫ్ డెసిషన్. అంటే వాళ్ళు స్కూలింగ్ లో ఉన్నంత వరకు మేము మా పిల్లలు మేము కలిసే ఉన్నాం. ఇక వాళ్ళు ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని తీసుకుని తను విజయవాడ వచ్చేసింది. మేడం అంత సపోర్ట్ గా ఉండబట్టి మీరు ఇంతలా చేయగలిగారు. ఆల్మోస్ట్ రాముడి వనవాసం ఎట్లాగో అట్లా 14 ఏళ్ళు ఆల్మోస్ట్ I was without family. మా పిల్లలు పెరిగే వరకు. ఎందుకంటే ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం. This is a sacrifice which almost all bank executives do. సార్ మీ పిల్లలు మీకు ఎంత వరకు సపోర్ట్ గా ఉన్నారు ఆ టైంలో, ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్, బిఫోర్ రిటైర్మెంట్? బేసిక్ గా ఒకటే, మా పిల్లలు ముగ్గురు కూడా బంగారనే. మా పెద్ద బాబు ఏమో BHMS చేశాడు, తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ షిఫ్ట్ అయ్యాడు డాక్టర్ నారాయణరావు. రైట్ నౌ హీ ఇస్ ఇన్ విజయవాడ ఓన్లీ. హీ ఇస్ ద యూనిట్ హెడ్ ఫర్ అంకుర హాస్పిటల్. ఇందాకే చెప్పినట్టు మా పెద్ద కోళ్ళు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ విఆర్ సిద్ధార్థ. మా రెండో అబ్బాయి ఏమో PVPలో చేశాడు. వాడు ఫస్ట్ ఇయర్ ఆ కాలేజీలో చేసింది అండ్ హీ టాప్డ్ ద కాలేజ్. తను ఇన్స్ట్రుమెంటేషన్ చేశాడు ఇంజనీరింగ్. తర్వాత MS అమెరికాలో చేసి ఫ్రిమాంట్ లో సెటిల్ అయ్యాడు. హీ ఈజ్ విత్ మెటా ఇన్ సీనియర్ పొజిషన్ అండ్ హీ మ్యారీడ్ హిస్ కొలీగ్, ఏ చైనీస్ గర్ల్, ఈషా, అండ్ హీ హ్యాస్ ఏ డాటర్ అండ్ సన్. మీరు యాక్సెప్ట్ చేశారా చైనీస్ కోడలంటే? అంటే మేము ముందు ఒకటే చెప్పాను, marriage is not only two individuals but two families. We will not be able to converse with his in-laws, neither can they talk to us. But even after waiting for 6 months, he was intent on marrying her. So went ahead and they are living very happily and we are satisfied. We are happy with that. అంతే కదా. ఇప్పుడైతే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మనవరాల పేరు మాయా, మనవడ పేరు అర్జున్. ఓకే. ఇప్పుడు మొత్తం ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు? అంటే ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవాళ్ళు. మా చిన్న అబ్బాయి సుధీర్ కూడా ఫార్మసీ చేసిన తర్వాత MS అక్కడ చేసి, మా మూడో కోళ్ళు కూడా తను కూడా ఇంజనీరే. మా చిన్న అబ్బాయి కాస్మెటిక్ ఇండస్ట్రీలో కన్సల్టెంట్, తను కూడా ఇప్పుడు కన్సల్టెంట్ గానే చేస్తుంది, సుష్మా. ఇప్పుడు ఆల్ 3 sons they are well settled and they are not dependent in any way on us, neither do we trouble them. సార్, రత్న కమల గారు మీకు చాలా సపోర్ట్ చేశారు, ఒక బ్యాక్ బోన్ గా ఉంటూ ఫ్యామిలీని నడిపారు. ఎందుకంటే ఒక ముగ్గురు పిల్లల్ని చదివించడం, వాళ్ళ అన్నపాలన చూసుకోవడం చాలా కష్టం. మీరు ఎప్పుడో మధ్యలో వచ్చి జస్ట్ విజిట్ చేసి వెళ్తారు. అలాంటి రత్న కమల గారికి మీరు ఏదైనా గిఫ్ట్ ఏమైనా చేశారా? ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను మాకు మ్యారేజ్ అయిన కొత్తలో థింక్ 2nd month or 3rd month షీ వాజ్ ప్రెగ్నెంట్. నాకు అప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. నేను అప్పుడు కూడా రాస్ ట్యూటోరియల్ జనరల్ స్టడీస్ చెప్పేవాడిని అమ్మా. నాకు మొట్టమొదటి అప్పుడు వచ్చిన ఆ టైంలో శాలరీ దాంతో కూడా నేను ఎప్పుడు ఒక రోజు అక్కడ వెళుతూ ఉంటే రిక్షాలో ఎవరు ఒక లేడీ కట్టుకున్న శారీ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ శారీ, అటువంటి శారీని కొని తీసుకొచ్చాను. శారీ అయితే గిఫ్ట్ చేశారు, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా? లేకపోతే ఈ కలర్ నచ్చలేదు ఎందుకు తెచ్చారు అలా అన్నారా? దట్ ఈస్ ఫర్ హర్ టు డిసైడ్. సార్, మీరు మేడం కి ఒక లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫర్ మీ షీ ఇస్ మై లైఫ్. వైఫ్ కాదు, లైఫ్. ఒకటే మా జీవితాన్ని, ఇప్పుడు తల్లి జన్మనిస్తుంది, తండ్రి జీవితాన్ని ఇస్తాడంటారు.
కానీ మనకు భరోసా ఇచ్చేది, చేదోడు వాదోడుగా ఉండేది, భరించేది, మన తప్పుల్ని ఫాల్ట్ని అన్ని క్షమిస్తూ స్టిల్ మననే గెటాన్ అవుతున్నారు అంటే అది వాళ్ళ గొప్పతనం. అది అంతే. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో కవి అన్నట్టుగా ఆకాశాన్ని ఆ సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, ఈ జగత్తులో వెలుతురు ఉండదు, ఇంట్లో కాంతి ఉండదు. సో దేర్ నో సబ్స్టిట్యూట్. ఎగ్జాక్ట్ సార్. పెళ్ళైన కొత్తలో ఏదైతే ప్రేమ అట్లా ఉంటుందో, ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ పిల్లలందరూ సెటిల్ అయిపోయిన తర్వాత సేమ్ అదే ఉంటుంది కదా సార్, ఒకరికొకరితో ఉంటుందమ్మా. అవును, ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే చూస్తూ ఉంటాను నేను, పెళ్ళైన కొత్తలో ఎంత ఇదిగా ఉంటారో, ఒకరికొకరు కావాల్సినవి చూసుకుంటూ దగ్గరుండి ఉంటారు. ఆఫ్టర్ పిల్లలందరూ సెటిల్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా సేమ్ అంతే ప్రేమగా, అంతే చక్కగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు కదా. మీరు మేడం కి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? అయ్యో భలేవారు. నేను మామూలుగా అది ఫుల్ గా తనకు మామూలుగా వర్క్ లో కూడా నేను కిచెన్ లో కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఎక్కువగా కూరగాయలు తరగటం అది అంతా నా పని. ఓకే. ఎప్పుడైనా వంట చేసి పెట్టారా? ఏమండి, మేడం కి వంట చేసి పెట్టారా? భలేవారు. ఆ మధ్య ఆవిడికి కాలు ఫ్రాక్చర్ అయింది. 6 weeks షీ వాజ్ ఇన్ బెడ్. నేనే ఇప్పుడు మామూలుగా వంట అంతా. అంటే మేము వంట మనిషిని ఏం పెట్టుకోము మా ఇంట్లో, అది ఉండదు మేమిద్దరం. చిన్న మొదలే అది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మకు కూడా అట్లాగే హెల్ప్ చేసేవాడిని. ఆ రోజుల్లో మిక్సీలు గ్రైండర్ లేవు కదా, రుబ్బడమే. సార్ ఈ అంటే 74 నాకు తెలిసి మీకు 74, 75 సార్? 74 రన్నింగ్. 74 ఇయర్స్ నుంచి మంచి ఇప్పటికీ కూడా మీరు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. డైలీ ఏదన్నా రొటీన్ ఫాలో అవుతారా? మాలాంటి వాళ్ళకి ఒక రొటీన్ ఫాలో అవ్వాలంటే ఏం చెప్తారు? మీరు ఎలాంటి రొటీన్ ఫాలో అవుతారు? బేసిక్ గా ఒకటమ్మా, అంటే ఒకటి ఫస్ట్ ఐ మస్ట్ అక్నాలెడ్జ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మై వైఫ్. షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ కుక్ ఆల్సో. ఫుడ్ ప్రిపరేషన్ గానీ దాంట్లో గానీ. ముగ్గులు వేయాలంటే తను చాలా చక్కగా కంప్లీట్ చేస్తుంది. ముగ్గులు అంటే బేసిక్ గా ఇంటెలిజెన్స్ అమ్మా, అది మ్యాథమెటిక్స్. డాట్స్ తో పెడతారు చూడండి. అంతేను. మీకు అందరం మన ఆదివారం మ్యాగజైన్ వచ్చింది అంటే మొత్తం అదేది అంటారు దాన్ని, క్రాస్ వర్డ్ పజిల్స్. అది మొత్తం ఎంబటి ఎంత జస్ట్ పావు గంటలో చేసేస్తుంది, కంప్లీట్ చేసేవాళ్ళు. తను చేసేయాల్సిందే. అంటే తన హెల్ప్ ని తీసుకుని తర్వాత రెగ్యులర్ గా నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. మన అమెరికన్ రైటర్ వాల్ట్ విట్మన్ అంటాడు, నో మ్యాన్ హ్యాస్ ద రైట్ టు ఈట్ ద ఫుడ్ టిల్ హీ ఎర్న్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బై ద స్వెట్ ఆఫ్ హిస్ బ్రో అని. కష్టపడాలమ్మా, చెమట పట్టాలి. చెమట పట్టకుండా మాత్రం భోజనం బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ చేయడానికి అర్హులం కాదు అన్నది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా. అయితే రెండోది మా నాన్నగారి ఫిలాసఫీ, ఆయన అన్ని తినేవారు కానీ టైంకి తినేవారు. ఆ టైంని ఏది మధ్యలో చిరుతిళ్ళు మాత్రం ఆయన తినరు. మాకు అసలు పిల్లలు పెరిగేప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ అలవాటు లేదు ఇంట్లో. 9:30కి భోజనం చేసి వెళ్ళటమే. చిన్నప్పుడు మాత్రం మీరు అన్నారు కాబట్టి ఇంకో విషయం మా మదర్ని కూడా గుర్తు చేసుకోవాలండి. మేము 5 అని చెప్పాం కదా, ఎప్పుడు కూడానండి ఆ రోజుల్లో ఇన్ని స్కూల్స్ లేవు. మా ఇంట్లో మాతో పాటు ఒకళ్ళు 2 పిల్లలు ఉండేవాళ్ళు. మా మేనత్త గారి పిల్లలు, మా పెద్దమ్మాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు కానీ, మా మేనమామ గారి పిల్లలు కానీ అట్లా ఉండేవారు. మేము 7 ఇంకొకటి 2. అయినా మా మదర్ ఎంతో ఓపికగా వంట చేసి ఎంతో ప్రేమగా పెట్టేదండి. ప్రేమగా పెట్టినప్పుడు పచ్చడి మెతుకులు పెట్టినా అది పంచభక్ష పరిమాణాల్లో ఉంటాయి ఖచ్చితంగా. అందుకే మొదటి దేవుళ్ళు కనిపించే దైవాలు మనని కని పెంచిన తల్లిదండ్రులు. మా అమ్మ ప్రేమగా పెట్టిన విధానం ఇప్పటికీ ఎంతో గుర్తొస్తుంది. మీ అమ్మగారి వంట బాగుంటుందా, మీ మేడం వంట? ఎవరి స్టైల్ వాళ్ళదే, 2 బాగానే ఉంటాయి. అవి కంప్లీటింగ్ కాదమ్మా, కుడికన్ను గొప్పదా ఎడంకన్ను గొప్పదా అన్నట్టే. రొటీన్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు, కష్టపడందే కనీసం బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా అర్హుడు కాదు అని చెప్పారు. అలా మీరు ఇప్పటికీ ఏమన్నా వర్కౌట్స్ గానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు? రెగ్యులర్ గా మన శరీరానికి మనకి గుండెకి నడక కావాలమ్మా, శరీరానికి యోగా కావాలి, స్టమక్ ఏమో మంచి ఫుడ్ కావాలి, మనస్సుకేమో ధ్యానం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాలమ్మా. నిత్య వ్యాయామం అసలు మామూలుగా మీరు ఓవరాల్ గా చూసుకుంటే నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, కార్య కుశలత, హితాహారం, మితాహారం, మంచి మాటలు ఉన్న చోట ముసలితనం అనేది ఉండదు. ఎక్సలెంట్ సార్, సూపర్.
దీంట్లో సద్గ్రంథ పఠనం కూడానమ్మా కుర్రాళ్ళు ఇప్పుడు నేర్చుకోవట్లే. చేతిలో ఊరికేదో సెల్ పట్టుకునో రీల్స్ అనో మోమెంటరీగా వీళ్ళు చేస్తున్నారు. ఇది ఎప్పుడో ఫోర్టో చేసాడు ఆల్విన్ టాఫ్లర్ అని, ఇందాక మీకు చెప్పాను రైటర్. పవర్ షిఫ్ట్ అని ఆయన చెప్పిన రాసిన బుక్ అది, ఫ్యూచర్ షాక్ అని. దాంట్లో అతను చక్కగా చెప్తాడు అసలు ఫ్యూచర్ షాక్ అని బుక్ లో. ఇప్పుడు మనం ఇంతకు ముందు పాలు కావాలనుకోమా ఇత్తడి చెంపులోనే వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి అంతా మనం పీవీపీ ప్యాక్స్. తర్వాత కొబ్బరి నూనె కావాలనుకోండి అది కూడా సాచెట్స్ లో వస్తున్నాయి. షాంపూ కావాలి సాచెట్స్ లో వస్తున్నాయి. ఏంటి ఇవన్నీ యూజ్ అండ్ త్రో. అంటే ఇప్పుడు మనం ఒక్కసారి ఇది యూజ్ అండ్ త్రో కల్చర్కి అలవాటు పడినప్పుడు మనుషులను కూడా యూజ్ అండ్ త్రో చేస్తున్నారు. గాడ్ ఇంటెండెడ్ పీపుల్ టు బి లవ్డ్ అండ్ థింగ్స్ టు బి యూజ్. నౌ వీఆర్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. అలాగే ఆయన రాసిన ఒక బుక్ పవర్ షిఫ్ట్ లో చెప్తాడు అతను, పవర్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, మజిలా, మనీనా, మైండ్, బుల్లెట్సా, గన్ బాయ్ కల్చర్, లేకపోతే బులియన్, మర్చెంట్ ట్రేడింగ్, లేకపోతే బుక్స్ లో ఉంటుందా? విచ్ ఈస్ గ్రేటర్, విచ్ ఈస్ బెటర్? ఈవెన్ ఏ cowboy also, he can be hired by a merchant, but a merchant can be manipulated by a scholar. Ultimately mind power is the best power. ఖచ్చితంగా అట్లా అది రావాలి అని అంటే చదవాలి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ప్రతి ఒక్కరు చేసేది అదే, ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎంత స్క్రోల్ చేస్తూ ఉంటున్నారు. దానివల్ల నాలెడ్జ్ గెయినింగ్ కన్నా ఎక్కువ కాసేపు తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడున్న జనరేషన్ అందరికి? రెగ్యులర్ బుక్స్ అనేది చదవాలమ్మా. మామూలుగా అందరం చెబుతూ ఉంటారు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి. అసలు స్కిల్ అనేది ఎలా వస్తుందమ్మా? యూ నీడ్ టూ థింగ్స్, యూ నీడ్ కంటెంట్ అండ్ యూ నీడ్ కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్. అవి రెండూ లేకపోతే మీకు అసలు ఎలా మాట్లాడతాం? ఇప్పుడు నారా లోకేష్ గారిని పప్పు అనే కామెంట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? అసలు అది ఎవరైనా స్టడీ చేస్తే, అంటే స్టడీ చేయలేదు కానీ అంటూ ఉంటారు. అది ఎందుకు వచ్చింది అని అంటే మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అసలు ఆయనకి ఏమీ ట్రైనింగ్ అనేది లేకుండా ఆయన ఆ సముద్రంలో వదిలేశారు. ఆయన మీదకేమో చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని ఫోకస్ అంతా పడింది. ఖచ్చితంగా ఆయనకి అసలు కంటెంట్ ఇవ్వకుండా, బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా, తెలుగు సరిగ్గా మాట్లాడని మనిషినప్పుడు ఆ విధంగా చేసేప్పటికి ఆయన తడబాటు పడ్డాడు, తెల్లమొహం వేసేవాడు అప్పుడు. అందుకని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఆయన ఆ మాట అన్నారు. ఆ మాటకి మరి ఇప్పటికీ అప్పటికి ఎంత వేరియేషన్ ఉందంటారు? పప్పుల్లో పుండిపోయాడు ఆయన. యువగళంతో గాని, యువగళమే కాదమ్మా అసలు అంతకుముందు మినిస్టర్ గా చేసినప్పుడు కూడా వెళితే నాకు ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ హిమ్ ఫర్ అబౌట్ సమ్ 45 minutes. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, గీతా హోటల్ గుంటూరు, మన కొత్తపల్లి రమేష్ చంద్ర గారు, నా కొలీగ్ సిఆర్పిఎఫ్ ఐజీ, నా పేరు అతను కూడా తాళ్ళూరు భీమేశ్వరరావు, మేము నలుగురు ఆయనతో ఒకసారి ఒక సబ్జెక్ట్ మీద ఇంటరాక్షన్ కని వెళ్ళినప్పుడు హీ హాజ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, హీ హాజ్ కమాండ్. ఆయన హీ ద ఫస్ట్ రేట్ ఇంటెలిజెన్స్. అది ఆ ఒక్క దాని వల్ల ఆయనకి ఆ పేరు పడింది. తర్వాత ఇక ఆయన ఏ విధంగా షైన్ తేరాను అంటానికి ఆ యువగళం, ఆయన రాటుదేలిన విధానం ఇవాళ మొత్తం దేశం మొత్తం ఆయన ఇంకా చూస్తుంది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా అయితే ఇప్పుడు రీసెంట్ గా మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళది అసలు ఈనాడు పేపర్లో, అసలు పేపర్లో యాడ్ రావడం అంటే ఖచ్చితంగా కార్పొరేట్ స్కూల్స్ కే వస్తాయి యాడ్స్ అని. అది ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్టూడెంట్స్ పేపర్లో చూడడం అనేది తల్లిదండ్రుల కళ. తల్లిదండ్రులు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో తల్లిదండ్రులు, స్టూడెంట్స్ కానీ. ఇదంతా ఈ గ్రేట్ మొత్తం లోకేష్ బాబు గారికే వెళ్తుంది ఖచ్చితంగా. ఆయన అసలు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడమ్మా. షైనింగ్ స్టార్స్ అని చెప్పి ఈచ్ మండల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆ మంచి మార్క్స్ వచ్చిన పిల్లలతో మాట్లాడించిన తీరు, తర్వాత టీచర్స్ ని సింగపూర్ పంపించడం, అలాగే నార్వేని ఎక్కడికో పంపిస్తున్న, నెదర్లాండ్స్ పంపిస్తున్నాడు అని అన్నారు. రీసెంట్ గా ఎమ్మెల్యేస్ కూడా విజయవాడ గళ్ళా మాధవి గారు అయితే కొంతమంది ఒక 50 మంది స్టూడెంట్స్ ని ఢిల్లీ టూర్ తీసుకెళ్లారు. ఇదంతా ఫస్ట్ టైం కదండి. ఒక్కొక్కళ్ళు ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొంది వాళ్ళని హైదరాబాద్, ఇంకెవరు నాకు సరిగ్గా గుర్తులేదు,
హెలికాప్టర్ రైడ్ ఇప్పించారు, అవును తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం. కొంతమంది హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చారు. అవును ఒక ఆయనేమో వాళ్ళ ఇంట్లో లంచ్ ఇచ్చారు డైనింగ్ టేబుల్ దగ్గర. అవును అది మరి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అది పిల్లలకి. అది దాని వలన ఇవాళ మనం చాలా చోట్ల చూస్తున్నాం నో వేకెన్సీ బోర్డులు వస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో. అవునవును మేము చదివింది ఆ గవర్నమెంట్ స్కూలే కదండి. రెండోది ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత క్యాపబుల్ టీచర్స్ ఉండరు. అవును దురదృష్టం ఏంటంటే వీళ్ళ జీతాలు ఒక్కసారి గాడ్గిల్ కమిషన్ వచ్చిన తర్వాత, వీళ్ళ జీతాలు పెరిగిన తర్వాత చాలా మంది స్కూళ్ళల్లో ఉండకుండా వచ్చిన డబ్బులు మళ్ళీ ఎలా పిల్లలు పెట్టించాలి, హౌ టు బ్రీడ్ మనీ అన్న దాంట్లో ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఒక రాస్తా చూపించాడు మార్గం. ఈయన కష్టపడి పని చేయండి, ఎర్న్ యువర్ సాలరీస్ అని. వాళ్ళ మీద పెత్తనం అథారిటీ చలాయించాల. వాళ్ళల్లో ఒక్కడిగా ఉంటూ వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ ట్రై చేయమంటున్నాడు. మా పడమట్లంక ఉంది ఇక్కడ. మొన్న నేను మాట్లాడినప్పుడు చూశాను నేను, వాళ్ళు హౌ ప్రౌడ్ ద టీచర్ వాజ్, హౌ షీ వాజ్ అక్నాలెడ్జింగ్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద హెడ్ మిస్ట్రెస్. రోజు 7-7:30 దాకా క్లాసులు తీసుకునేవాళ్ళు, 8 దాకా కూడా హెడ్ మిస్ట్రెస్ ఉండేవారు ఇక్కడ. అది ఎప్పుడైతే లీడర్ ఒక్కసారి మంచిగా చూపించామో, ఆయన మార్గంలో నడవాలి, ఆయన మాటే మాకు వేదం అని చెప్పేవాళ్ళు ఉంటారండి. 85% వాళ్ళు మంచి వాళ్ళే ఉంటారండి. ఒక 10% ఎప్పుడు ఉంటారు రాట్, అండ్ వీ హ్యావ్ టు ఇగ్నోర్ దెమ్.